ప్రతి సంవత్సరం ఏ పండుగ వచ్చినా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళం. కానీ ఒక్క పండుగ ఏ పండుగ అనుకుంటున్నారు? ఇంకేంటి, రాఖీ పండుగ. పోయినసారే అనుకున్నాను, మేం రాఖీ కట్టడానికి అన్నదమ్ములు లేరు, నా పిల్లలకి రాఖీ కట్టడానికి అక్క చెల్లెలు లేరు. రాఖీ పండుగ వస్తే చాలు అందరూ హ్యాపీగా జరుపుకుంటుంటే మేము మాత్రం అరే అన్నో తమ్ముడు ఉంటే బాగుండేది కదా అని బాధపడే. కానీ ఈ సంవత్సరం రాఖీ పండుగ మాత్రం నాకు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే నలుగురు అన్నల మధ్య ఒక ముద్దుల చెల్లి ఉంది. ఈ పార్సల్ ఓపెన్ చేద్దామని తెగ వెయిట్ చేస్తూ ఇవైతే నేను ఇట్స్ అఖిలా డ్రాస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నాను. ఈ రాఖీ నాకు స్పెషల్ కాబట్టి మంచిగా రాఖీలు అయితే తీసుకున్నాను. వాళ్ళ అన్నల ప్రతి ఒక్క రాఖీలో అన్న చెల్లెలు ఉండేలాగా 4 రాఖీలు కూడా డిజైన్ చేసి, ఇదేమో ఆల్బమ్. నాకు అన్నలు లేరు కాబట్టి మా ఆయన ఫోటోస్ నా ఫోటోస్ అయితే పెట్టించి జస్ట్ కీ చైన్ లేదా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ లా ఉంటది. వాళ్ళైతే కస్టమైజ్డ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, రిటర్న్ గిఫ్ట్, హ్యాండ్ మేడ్ గిఫ్ట్, రాఖీస్ ఏమో రీయూజ్ చేసుకునేలాగా, వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్, సిబ్లింగ్స్ మ్యాగ్నెట్స్ కూడా చేస్తారు. మీకు ఎలా కావాలి అనేది చెప్తే వాళ్ళు అలా కస్టమైజ్ చేసి. ఇదేమో పాప కోసం బర్త్ డీటెయిల్స్ ఫ్రేమ్ అయితే మనం వీటిని ఫ్రిడ్జ్ కి పెట్టుకోవచ్చు, లేదంటే బీరువాకి పెట్టుకోవచ్చు. ప్రతిసారి రాఖీ పండుగ వస్తుందంటే బాధగా ఉండేది, కానీ ఈసారి మాత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేసి చిట్టి తల్లి బుజ్జి బుజ్జి చేతులతో వాళ్ళ అన్నయ్యలకు రాఖీ కట్టి. మీకు ఇలా కస్టమైజ్డ్ రాఖీ గిఫ్ట్స్ కావాలంటే గనక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తున్నాను కదా, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అఖిలా డ్రాస్ ఒకసారి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి చూడండి, చాలా బాగుంది. చిట్టి తల్లికి 4 అన్నల తోడు ఎప్పుడు ఉంటుందని అనుకుంటున్నాను. ఉంటాం అలా, బై.